అందరికీ ఈ యొక్క జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి మరి ఒక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. నా పేరు అనూజ. మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటాము. నాకు ధ్యాన పరిచయము 2003. అంటే మేము కూడా ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితం గురించి మా యొక్క అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎలా జీవించాలని తెలవక ఇలా జీవిస్తున్నామా లేకుండా నటిస్తున్నానా అని కూడా మనకు తెలియదు. కానీ జీవిస్తున్నాం. చేయడం జరిగేది వర్క్. కానీ ఆ వర్క్ చేస్తాం కానీ వర్క్ మీద శ్రద్ధ పెట్టి చేయడాలంటూ ఉండేది కాదు. అలా చిన్నప్పుడే మాకు మ్యారేజ్‌లు. అంటే మాకు 16 ఇయర్స్ కంప్లీట్ అవ్వంగానే మ్యారేజ్. నేను తమిళనాడు, చెన్నైలో పుట్టి పెరిగాను ఫ్రెండ్స్. తమిళనాడు పుట్టి పెరిగాను. మాకు తమిళ్ కూడా వస్తది. తర్వాత మ్యారేజ్ చేశారు. ఇంకా ఇంట్లో కుటుంబ విషయాలు మనకు తెలియక వాళ్ళ ఆలోచన విధానం, నా యొక్క ఆలోచన విధానం ఫుల్ ఆపోజిట్. సార్ విలేజ్‌లో పుట్టి పెరిగారు. నేను పక్క తమిళనాడు స్టేట్‌లో పుట్టడం జరిగింది. అంటే వాళ్ళ ఆలోచనలకి, మా ఆలోచనలకి డిఫరెన్స్. అంటే 10 ఇయర్స్ సార్‌కి నాకు డిఫరెంట్. ఇంకా నా ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన మ్యాచ్ కాక ఎప్పుడు ఏదో ఒక విషయంలో మాటలు అనుకోవడం, గొడవ పడడం అట్లా ఉంటూ ఉండేది. శారీరకంగా, మానసికంగా నాకు చాలా డిస్టర్బ్ అనిపించేది. అరే! ఎందుకంటే మా అమ్మగారు, తల్లిదండ్రుల ఇంట్లో నేను బాగా ఫ్రీగా జన్ పుట్టడము, మంచిగా మనకు నచ్చినట్టుగా వాళ్ళు అన్నీ తెచ్చివ్వడం, ఫ్రీగా ఉంచడము. అంటే ఇచ్చారన్నమాట. అయినా మేము ఆరుగురు అక్క చెల్లెళ్ళం, ఇద్దరు తమ్ముళ్ళు. అయినా గూడా మా నాన్నగారు మేకప్ సినీ లైన్‌లో వర్క్ చేశారు. సినీ లైన్‌లో హీరోయిన్‌లకి, ఆర్టిస్ట్‌లకి మేకప్ చేసేవారన్నమాట. ఆయన అన్ని విధాల వెల్ సెటిల్డ్. అప్పుడే అన్ని బంగ్లాలు, ఆళ్ళు వీళ్ళు కార్లు, 4 కార్లు, హోదా అన్నీ ఉండేదన్నమాట. అంత బాగా మాకు స్వేచ్ఛగా పెంచడము, అన్ని విధాలా మాకు నచ్చినట్టుగా చేయడం అన్నీ జరిగాయి. కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫుల్ ఆపోజిట్ అన్నమాట. అంటే అన్నీ ఇంకా నా ఇష్టాలంటూ ఏమి ఉండేది కాదు. ఆయనకి ఏది నచ్చిందో అది చేయాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. వాడిని తీసుకెళ్తేనే వెళ్ళడం. అట్లా పరిస్థితి అయిపోయిందనమాట. ఇంక అప్పటినుంచి నా యొక్క మంచి చెడులు, నా యొక్క ఇష్టాలు నేను చిన్నప్పుడు మంచి చదువుకోవాలి, పెద్ద చదువు చదవాలి, పెద్ద జాబ్ చేయాలి అనేది నా కోరిక ఉండేది నా ఇన్నర్‌లో. కానీ అవన్నీ ఇక్కడ 10థ్ క్లాస్ అవ్వడం 10థ్ నుంచే మా తర్వాత మ్యారేజ్ చేసేసారు. అటువంటి సిట్యుయేషన్‌లో మ్యారేజ్ అయింది. ఇంక నా ఆలోచనలన్నీ ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయి, కుటుంబానికి అంటే ఇంట్లో ఉన్న పిల్లలకి, భర్తకి వాళ్ళకి ఉదయం నుంచి లాస్ట్ వరకు మరుసటి రోజైనా వాళ్ళ గురించే ఆలోచన, వాళ్ళ గురించే అన్ని. కానీ నా గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయడం కానీ, నా గురించి నేనేదైనా వండుకోవడం కానీ ఉండేది కాదు. వాళ్ళ గురించే వండడం, వాళ్ళకేమి ఇష్టమో, ఏది కావాలో అది చేయడం, అది వండడం, అది పెట్టడం. అవే మళ్ళా నైట్ పడుకున్నప్పుడు గూడా రేపటి గురించి కూడా వాళ్ళ గురించే ఆలోచన జరిగేదనమాట. అట్లా నన్ను నేను మర్చిపోయాను. మర్చిపోవడం జరిగింది. ఈ కుటుంబ విషయాలలో మానసికంగా అశాంతి పొందడము, శారీరక రుగ్మతలు స్టార్ట్ అయిపోయినాయి. ఆస్తమా, డస్ట్ అలర్జీ, బ్యాక్ పెయిన్ అట్లా ఉండేది సార్. అలాంటియన్నీ ఉన్న స్థితిలో నాకు ఈ ధ్యానం అందింది. ఆ ధ్యానం అందడము, ఇంకా గ్రూప్ మెడిటేషన్ చేయడం అందరిలాగా పిరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్ చేయడం, మూడింతల అధిక శక్తి తీసుకోవడము, గ్రూప్ మెడిటేషన్‌లో మూడింతల అధిక శక్తి తీసుకోవడము, ఇవన్నీ నాకు హై ఎనర్జీస్ తీసుకోవడము, నాలో ఉన్న రుగ్మతలు, అనారోగ్యాలన్నీ 20 డేస్‌లో అన్నీ వెళ్ళిపోయినాయి. బాడీ లైట్ వెయిట్ అయిపోవడం, బాడీ ఫ్రీ అయిపోయి, ఏ పనైనా చేసుకోగలుగుతున్నా. అప్పటి వరకు వర్కర్‌లు పెట్టుకోవడం, ఇంట్లో వర్క్ అంతా కూడా వర్కర్‌తో చేయించుకోవడం జరిగేది. ఎందువల్లంటే టాబ్లెట్స్ ఏసుకుంటే అందులో మత్తుంటుంది. ఆ మత్తులో ఎక్కువ సమయం పడుకోవడం, నిద్రపోవడమే ఉండేదన్నమాట. మా ఇంట్లో వాళ్ళ పిల్లలకి, మా సార్‌కి బాక్స్ కట్టాలి. బాక్స్ ఇచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినాక తలుపులు గడబెట్టుకోవాలి, టాబ్లెట్ ఏసుకోవాలి, పడుకోవాలి. ఆస్తమా అన్నది చలికాలం, వర్షాకాలం అంత విపరీతంగా ఉంటుందన్నమాట. వర్షాకాలమే ఇంకా డస్ట్ అలర్జీ, దగ్గు, ఆయాసం, ఇంకా నైట్ నిద్ర అనేది ఉండేది కాదు. రోజు నైట్ అంతా ఇలా కూర్చోవాల్సిందే. కూర్చొని నోటితో గాలి పీల్చుకునేదాన్ని. అందరు ముక్కుతో కదా గాలి పీల్చుకునేది మనం. కానీ ఆ టైంలో వర్షాకాలం, చలికాలాలకు నోటితో తీసుకోవాల్సొచ్చేది. అంత
సివియర్ అయ్యి టాబ్లెట్లు ఎక్కువ ఎన్ని రోజులు, కొద్ది రోజులు 3 నెలలు, కొన్ని నెలల తర్వాత 2 నెలలు, కొన్ని నెలల తర్వాత 1 మంత్, 15 డేస్‌కి అవి కూడా పనిచేయడం మానేసాయి. ఆ టాబ్లెట్లు కూడా పనిచేయట్లేదు. ఇంకా నా పరిస్థితి ఏంటి అని నాకు నాకే లోపల ఆందోళన, మానసిక అశాంతి, టెన్షను, బాధ, దుఃఖము. ఎందుకు? పిల్లలేమో ఇంకా చిన్న పిల్లలు. వాళ్ళింకా ఒకదానికి దారికి రాలే. చదువులు కంప్లీట్ అవ్వలే. జాబ్స్ కంప్లీట్ అవ్వలే. వాళ్ళొక దారి చేయాల్సిన బాధ్యత నాది. కుటుంబంలో నేనొక తల్లి. అనే ఆ బాధ్యతలంతా నేను వదిలేసి నేను మంచంలో ఎక్కువ సమయం ఉండడం అనేది నాకే తెలుస్తుంది. నాకు నేనే ఫీల్ అవ్వడం, బాధపడడం, ఎప్పుడు శారీరకంగా, మానసికంగా ఈ వీటినే మనసులో అనుకుంటూ ఉండడం. తెలవక ఆటోమేటిక్‌గా ఆలోచనలనేవి అలా వస్తూనే ఉండేటివి. డే అండ్ నైట్, రాత్రి పగలు. నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళకి గూడా నేను ఉపయోగం లేకుండా అయిపోతున్నాను. నా పిల్లలకి గాని, ఇంట్లో వాళ్ళకి నేను వండి పెట్టుకోలేకపోతున్నాను. అంత నీరసం. మనం గిన్నెలు పట్టుకున్నా, గ్లాసులు పట్టుకున్నా షివరింగ్ వచ్చేది చేతిలో. ఆ టాబ్లెట్స్ వల్ల పెన్ను పట్టుకొని రాస్తున్నామన్నా షివరింగ్ వచ్చేది. అట్లా అవి చూసి నాకు నాకే ఇంకా డౌన్ అయిపోయి ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఎందుకు డౌన్ అయితుంది? నన్ను నేనే కించపరుచుకుంటున్నా. అయిపోయింది. డిసీజ్ ఎక్కువైపోతాయేమో, ఇంకా నేను బతకనేమో, త్వరగా వెళ్ళిపోతానేమో అట్లా ఫీలింగ్‌లో వెళ్ళిపోవడం. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నాకు నా ఫ్రెండ్ ద్వారా నాకు పిరమిడ్ మెడిటేషన్ పరిచయమైంది. ఆ టీచర్ ఆవిడ. నా ఫ్రెండ్ టీచర్‌గా చేస్తున్నారు. ఆవిడ ఒకసారి కనపడి, "ఇట్లా నాకు జాయింట్ పెయిన్స్ ఉండేవి అనుజ. మీరు గూడా రండి. నాకు జాయింట్ పెయిన్స్ తగ్గిపోయినాయి. చాలా బాగా నేను నడుస్తున్నాను. ఒకప్పుడు స్కూలుకి వెళ్ళి స్కూల్‌లో గంటలు గంటలు నిల్చోవాలి పాపం వాళ్ళు. టీచర్స్ అంతా గంటలు గంటలు నిల్చుంటారు. ఆ నిల్చోవడంలో పెయిన్ విపరీతంగా రావడం జరిగేది. కానీ పిరమిడ్ మెడిటేషన్‌లో నేను చక్కగా తగ్గించుకున్నా. తగ్గినాయి నాకు. నువ్వు గూడా ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటావు. మీరు గూడా రండి. ఒక్క 7 డేస్, ఒక వారం రోజులు మీరొచ్చి చెయ్యండి. మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది. మీరే మాకు చెప్తారు" అనేసి ఆవిడ చెప్పడము, నేను గూడా వెళ్ళడము, అదే రోజే వెళ్ళి ఆమెతో పాటు వెళ్ళి పిరమిడ్ మెడిటేషన్ చేయడము, హై ఎనర్జీస్ తీసుకోవడము. తెలుస్తుందండి. బాడీ అంతా ఎనర్జీ ఫ్లో అవ్వడము, చేతులు బరువెక్కడం, తల బరువు అనిపించడము, బాడీలో క్లీనింగ్ ప్రాసెస్ జరిగి, బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోవడం. నాకప్పుడు అనిపించేది 2 రోజులు, 3 రోజులకే. అమ్మా! 3 డేస్‌లోనే నా బాడీ ఇంత లైట్ వెయిట్ అనిపిస్తుంది. హార్ట్ లంగ్స్ అంతా బరువంతా తగ్గిపోయింది. క్లీన్ అయిపోతుందనమాట. అయిపోయేసరికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు నేను. నాకింత గొప్పగా, ఇంత అద్భుతమైన ఈ విద్య, ఏంటి ఈ విద్య? ధ్యాన విద్యనా? దేవతల విద్యనా? అనేది నాకు నాకే క్వెషన్స్, నా ఇన్నర్ నుంచి క్వెషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇది దేవతల విద్య, దేవుళ్ళ విద్య అనేది ఆటోమేటిక్‌గా, ఎందుకంటే మనం ఆ పోర్షన్‌లో కూర్చుంటున్నాం. మన యొక్క స్థితి అలా కూర్చోవడం, కదలకుండా వేళ్ళలో వేలు పెట్టుకొని కదలకుండా కూర్చుంటున్నాం. ఆ కూర్చున్నప్పుడే ధ్యానంలోనే నా ఇన్నర్ నుంచి నాకు అంతర్వాణి వినపడేది. వినపడేది. ఇవన్నీ కూడా గత జన్మ సంస్కారాలు కూడా మనం ఎన్నో జన్మల సాధన చేసి వచ్చిన వాళ్ళకి, మనం ధ్యానంలో కొన్ని రోజుల్లోనే నాకు అంతర్వాణి అనేది వినపడ్డము, అంతరంగ ప్రబోధం. అంటే నా లోపల నుంచే నాకు వినపడేది. నా లోపల నుంచే నాకు వినపడేది. ఇది దేవతల విద్య, దేవుళ్ళ విద్య అనేది నా ఇన్నర్ నుంచి నాకు వినపడేది. ఇది అందరికి అందాలి. నాలాగా ఇన్ని లక్షల మంది బాధపడుతున్నారు. మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్. మనం మళ్ళా బాడీ కూడా మందులతోని ఎఫెక్ట్ కొడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్‌తో. మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరగాలి. డబ్బులు వేస్ట్ అయితున్నాయి. వేలు వేలు అయితున్నాయి. ఎక్కడా తగ్గేది కనబడదు. ఇది అందరికీ తెలవాలని నేను నిర్ణయం తీసుకొని, సంకల్పం చేసుకొని, పాంప్లెట్‌లు ప్రింట్ చేయడం, ప్రతి బాబా టెంపుల్స్‌కెళ్ళి నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని. బాబా టెంపుల్ ఎందుకు సెలెక్ట్ చేసుకునేదాన్ని? అక్కడ ప్రతి గురువారం 3 పూట్ల పూజలు జరుగుతాయి. అంటే హారతి, మంగళ హారతి అని. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అట్లా. మధ్యాహ్నం పూట భోజనం కూడా పెడతారు. అన్నదానం కూడా చేస్తారు. అక్కడ మనం పిలవకనే జనాలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల జనాలు వందల మంది వస్తుంటారు. ఆ వందల మంది వస్తున్నారు కనుక అక్కడ మనము ఈ ధ్యానం గురించి చెప్పామంటే ఇమ్మీడియేట్‌గా అందరూ రిసీవ్ చేసుకుంటారని నా ఇన్నర్ నాకు చెప్పడము. నేను దాన్ని తెలుసుకొని అక్కడ బాబా టెంపుల్ ఎళ్లి చైర్మన్‌లకి నేను పర్మిషన్ అడిగేదాన్ని, రిక్వెస్ట్ చేసేదాన్ని. మా సార్ ఇట్లాగా మేము ఉచితంగా ధ్యానం నేర్పిస్తాము. ఉచిత ధ్యాన శిక్షణ పెడుతున్నాం సార్. మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే,
వాళ్ళ సార్ కూడా మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళండి. నేను ఏ టెంపుల్స్‌కి వెళ్ళి బాబా టెంపుల్స్‌నే సెలెక్ట్ చేసుకునేదాన్ని. అక్కడ మనం చూడండి కష్టపడే పని కూడా ఉండదు. ముందు వారం పాంప్లెట్ ప్రింట్ చేసేదాన్ని. సెకండ్ వీకు డేట్ ఫిక్స్ చేసేవాళ్ళమనమాట. ఆ డేట్ ఫిక్స్ చేసి డేట్‌లో ధ్యానం, సాధన చేసేదాన్ని. కనుక మన వారంలో ఒక్కొక్క రోజెళ్లి అక్కడ పాంప్లెట్ పంచితే, నెక్స్ట్ వీక్‌కంతా ఆ గుడిలో మళ్ళా అందరూ రెడీగా వచ్చేసేవాళ్ళు. అది కూడా మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక్కొక్కళ్ళని ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్‌ని పంపించేవాళ్ళు. ఆ కూర్చోబెట్టిన సమయంలో వాళ్ళకి ముందు ధ్యానం అందించేసేవాళ్ళమనమాట. భోజనానికి వెళ్ళక ముందే వీళ్ళని గ్రూప్‌గా పంపిస్తారు. అందరిని ఒకేసారి పంపరు. అంటే ఆ ప్లేస్ సరిపోదని అందరిని ఒకేసారి పంపకుండా గ్రూపులు వైస్‌గా పంపిస్తారు. ఆ గ్రూప్ వైస్‌గా వాళ్ళక్కడ కూర్చున్నప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఖచ్చితంగా ఉంటది. ఆ హాఫ్ అన్ అవర్ ధ్యానం నేర్పించేసేది. పాంప్లెట్లు ఇవ్వడం, ధ్యానం నేర్పించడం. అట్లా ఎన్నో బాబా టెంపుల్స్‌లలో సికింద్రాబాద్‌లో, హైదరాబాద్‌లో అట్లా చేసుకుంటూ ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ అయిపోయింది. అలా నాకు కొద్ది రోజులకి ఆహ్, హ్మ్. స్టార్ట్ చేశాను. కొద్ది రోజులకి నాకు యూట్రస్‌లో విపరీతంగా పెయిన్ అనేది వచ్చేది. రావడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, ఇంకా తట్టుకోలేని స్థితిలో ఉంటే ఇంకా మా వాళ్ళు గూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడము, అవన్నీ జరుగుతున్నాయి. జరిగిన వాళ్ళేం జేస్తారు చూడంగానే స్కాన్ చేయడం చేసి మాకేం జెప్పారు, "మీకిప్పుడే యూట్రస్‌లో పుండు స్టార్ట్ అయింది. మీరు దాన్ని రిమూవ్ చేయాలి. మేమది ఆపరేషన్ జేసి తీసేయాలి. లేకుంటే మీకే ప్రమాదము" అనేది వాళ్ళు చెప్పడం జేయడం చేస్తున్నారు. ఇగ మా సారేమంటున్నారు, "అలా చెప్పారు గదా డాక్టర్స్, నువ్వు గూడా ఆపరేషన్ చేసుకో. యూట్రస్ ఆపరేషన్ చేయండి. తీసేసేయండి." మా సార్ గూడా చెప్పింది. కానీ నాకు ఇన్నర్ నుంచి అంటుంది, "వద్దు, తీయకూడదు. ఇది కరెక్ట్ కాదు." అనేది నాకు అంతర్వాణి, అంతరంగ ప్రబోధం నాకు వినిపిస్తుంది. నేనన్నాను, "నేనైతే ఆపరేషన్ చేసుకోను. కావలిస్తే మీరు నాకు ఒక 4 రోజులు టాబ్లెట్స్ ఇవ్వండి. ఆ టాబ్లెట్స్ నేను వేసుకుంటా. నేనే చెప్పుకున్నాను. నేను ధ్యానం తగ్గించుకుంటానని. ఎందుకంటే నాకు ముందున్న రుగ్మతలు తగ్గినాయి గదా! అనారోగ్యాలు తగ్గినాయి ధ్యానంలోనే. గ్రూప్ మెడిటేషన్ ద్వారా పిరమిడ్ కింద కూర్చొని చేసుకోవడం ద్వారా. నేను ఇంట్లో గూడా పిరమిడ్ తెచ్చుకున్నాను. పిరమిడ్ తెచ్చుకొని పిరమిడ్ కిందే కూర్చొని చేసేదాన్ని. పిరమిడ్ లేనప్పుడు ఒక అర్ధగంట కూర్చోవడం చాలా కష్టమయ్యేది. అదే గ్రూప్‌లో ఎళ్లి మా సెంటర్‌లో పిరమిడ్ ఉంది. 4/4 పిరమిడ్స్. ఆ పిరమిడ్ కింద కూర్చుంటే 2 అవర్స్ మెడిటేషన్. 2 గంటలు కూర్చుండేదాన్ని. కొత్తలోనే కూడా స్టార్టింగ్‌లో గూడా 2 అవర్స్ మెడిటేషన్ చేసి. అదే నేను సింగిల్‌గా ఇంట్లో వచ్చి కూర్చుంటే చేయలేకపోయేదాన్ని. హాఫ్ అన్ అవర్ గూడా కష్టమయ్యేది. 10, 15 నిమిషాలకి ఎప్పుడు కళ్ళు తెరుద్దామా? కళ్ళు తెరు. ఆ పనుంది, ఈ పనుందని మనసు గుర్తు చేయడం. మనసెప్పుడు గుర్తు చేస్తూ ఉండేది. అట్లా కళ్ళు తెరిచి చూస్తే 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలే అయ్యేది. అప్పుడు నాకు అర్థమైంది. తెలుసుకున్నాను నేను. ఇది పిరమిడ్ కింద కూర్చొని చేయడం వల్ల నేను మూడింతల అధిక శక్తి తీసుకుంటున్నాను నాకు బాగా తెలిసింది. తద్వారా నేను కూడా పిరమిడ్ ఇమ్మీడియేట్‌గా తెచ్చుకొని క్రిస్టల్స్ తీసుకొని హ్యాంగింగ్ చేసుకొని ఇంట్లో వాటి కిందే రోజు నేను పిరమిడ్ మెడిటేషన్ చేసుకోవడం జరుగుతుందనమాట. మళ్ళా ఏ రోజైతే నేను శాకాహారం గురించి తెలుసుకున్నానో, ఆ శాకాహారం గూడా అదే రోజు నుంచే నాకు బంద్ చేసేసా. ఆ యొక్క మూగ జీవులని చంపి నా పొట్ట నింపుకుంటున్నానా? ఇన్ని రోజులు ఇంత అజ్ఞానంలో ఉన్నానా? అనేది నాకు విన్న ఫస్ట్ రోజే ఆవిడ ఈ శాకాహారం గురించి, అమృత ఆహారం గురించి వివరించారు. నాకు ధ్యానం నేర్పించిన విమల మేడం గారు. ఆమెకు కూడా శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాను. తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఆవిడ ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. ఆ! విమలా మేడం చెప్పారనమాట. ఒక జీవిని ప్రాణం తీసి చంపి, వాడు తినే ఆహారము, వాటి యొక్క ఆత్మ క్షోభ మనకి తప్పకుండా అంటుతుంది. అందుకే మనకు మానసిక అశాంతి ఎప్పుడు ఏదో ఒక విషయంలో అశాంతి, దుఃఖము, బాధ, లేక టెన్షను ఏవి లేకున్నా తెలియని భయం. ఏదో ఒక తెలియని భయం. భయాందోళన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాంటిది నాలో కూడా అశాంతి, దుఃఖము, బాధ ఇవన్నీ నాకు తెలియకుండానే నాలో వెంటాడుతూనే ఉండేటివి. ఎప్పుడైతే నేను తెలుసుకొని శాకాహారమే అమృతాహారము అనేది నేను తెలుసుకోవడం ద్వారా, ఆ రోజు నుంచే నేను స్టాప్ చేసేసా మాంసాహారం తినడం. తెలియక తిని స్టాప్ చేసేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఆ యొక్క జంతువుల యొక్క ఆత్మ క్షోభ, అరుపులు నాకు ధ్యానంలో వినపడేటియి. అవి వాటి యొక్క ఆత్మలు గూడా నాకు కనపడేటియి. జంతువుల ఆత్మలు కనపడ్డము, వాటి యొక్క ఆత్మ క్షోభ అరుపుల రూపాన వినపడ్డము.
అవన్నీ నేను ధ్యానంలో చూసుకోవడం కూడా జరిగి నాకు నేనే ఏడ్చుకున్నాను. నేనే క్షమాపణ వేడుకున్నాను. ఆ ఆత్మలకన్నిటికి జంతువులతో జంతువుల ఆత్మలకి నేను తెలియక చేసిన తప్పులు నన్ను క్షమించండి. ఇక మీదట ఎవరు తిన్నా వాళ్ళకి నేను శాకాహారం గురించి చెప్తాను. శాకాహారం అమృత ఆహారం గురించి చెప్తాను. మాంసాహారం పాపాహారం గురించి చెప్తాను అనేది నాకు నేనే డిసైడ్ చేసుకొని పాప పరిహారం చేసుకున్నాను ఫ్రెండ్స్. పాప పరిహారము, పాప ప్రక్షాళన చేసుకున్నాను. అప్పటినుంచి నాలో నా మనసు ప్రశాంతంగా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఆనందంగా ఉండడం. ఎవ్వరు ఏది అంటున్నా నా మనసు తీసుకోవడం లేదు. అంటే ఎవరు అంటున్నా, తిడుతున్నా, మనల్ని బాధించిన మాటల ద్వారా, చేతల ద్వారా ఓకే అనని పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు అంటున్నారు. అంతే తప్ప వాళ్ళకి తెలిసి కాదు. తెలియక అంటున్నారు. మనం తెలుసుకున్నాం గదా! దేని ద్వారా వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇంకా మైండ్ ఆధీనంలో ఉన్నారు. అంటే మైండ్ అంటే మనసు. మనసు ఆధీనంలో ఉన్నారు. పాపం మనసు చెప్పినట్టే నడుచుకుంటున్నారు. నేను ధ్యానం చేసి ధ్యానం స్థితిలో ఉంటూ నేను మాట్లాడుతున్నా. ధ్యాన స్థితిలో ఉండి నేను చెప్తున్నా. ధ్యాన స్థితిలో నుండి వింటున్నా అనేది నాకు అర్థమైంది. ఆ సత్యం తెలిసింది. ఆ సత్యాన్ని నేను దర్శించాను ఫ్రెండ్స్. సత్య దర్శనం నాలో జరిగింది. నేనెవరో తెలుసుకున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసుకోవడం జరిగింది. నేను ఈ దేహం కాదు. నేనొక ఆత్మని. ఆత్మ చైతన్య పదార్థము అని నేను అంటే ప్రాణశక్తి. నేనంటే ప్రాణశక్తి. ఈ దేహాన్ని నడిపించేదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ద్వారా ఈ యొక్క ప్రాణశక్తి ద్వారానే మన ఆలోచన చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాము. మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ పనిచేస్తున్నాయి. హార్ట్, లంగ్స్, లివర్ టోటల్ బాడీ మీ దేహాన్ని నడిపించే ఒక శక్తి మనలో ఉంది. అది కంటికి కనపడదు. యాహ్! యాహ్! కనపడ కనపడనంత మాత్రాన మనము లోపల ఎవరు నడిపిస్తున్నారు అనేది తెలవాలంటే ఒక ఉదాహరణకి ఒక ట్యూబ్ లైట్లు బల్బులు వెలుగుతున్నాయి. కానీ అవంతలా అవే వెలుగుతున్నాయా ఫ్రెండ్స్? అవంతలా అవే వెలగవు. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ ఎప్పుడైతే పాస్ ఆన్ అవుతుందో తద్వారా ఆ బల్బులనేటివి, ఫ్యాన్‌లు గాని, ఏసీలు గాని కరెంట్ పాస్ ఆన్ అయిన తర్వాతనే ఆ వస్తువులు వర్క్ చేస్తున్నాయి. అంటే ఏంటి? ఒక కరెంట్ అనేది మన కంటికి కనబడుతుందా? కనబడదు. కానీ ఆ కరెంట్ ద్వారానే మిగతా వస్తువులన్నీ పనిచేస్తున్నాయి. అదే విధంగా మన దేహం కూడా ఈ దేహానికి కనబడే పంచభూతాలతో కూడుకున్న శరీరము. ధ్యానం తెలియని వాళ్ళకి, ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళకి పాపం ఈ దేహమే నేను అనుకోవడము, దేహం చూసే మాట్లాడడం. ఎదుటి వాళ్ళ దేహాన్ని చూసే మాట్లాడతారు. ఎదుటి వాళ్ళ మనసు నుంచి వచ్చే ఆలోచనలు మాటల ద్వారానే విని వీళ్ళు కూడా అలా రెస్పాండ్ అవ్వడం జరుగుతుందనమాట. చూడండి నా కాలు నొప్పి, నా చెయ్యి నొప్పి, నా తలనొప్పి, నా తలనొప్పి, నా కాలు నొప్పి, నా చెయ్యి నొప్పి అని ఎందుకంటున్నాము? నా నా అంటే నాది ఈ శరీరము నాది. నాది అనేవాళ్ళు ఎవరు అంటున్నారు? నా చెయ్యి నొప్పి, నా కాలు నొప్పి, నా తలనొప్పి అని ఎందుకు అంటున్నాము? అంటే నేను అనేది లోపల ఉన్నాను కనుక. అది మనం చెప్తున్నాము కనుక ఆ! తెలుసుకోవడం జరిగింది. అమ్మ వెనకాతల ఎవరో కొంచెం అది స్టాప్ చేయండమ్మా. వాళ్ళది వేరే ఓకే. ఓకే. వాళ్ళది ఓకే. డిస్టర్బ్ వస్తుంది. ఎవరో పిల్లలదంతా గూడా వినిపిస్తున్నాయి. ఓకే మేడం. చేశాను. చేశాను. ఓకే. ఓకే. ఆ! అప్పుడు అలా తెలుసుకున్నామనమాట. నేను నా కాలు నొప్పి, నా చెయ్యి నొప్పి అని నేను చెప్తున్నాను. అంటే ఏంటి? నేను అనేది ఈ దేహంలో శక్తి. అదే చైతన్య శక్తి. ఆత్మ చైతన్య శక్తి. దాని యొక్క మరి ఒక పేరు గూడా ప్రాణశక్తి. విశ్వమయ చైతన్య శక్తి. మరియు పరమాత్మ శక్తి. అలా గూడా చెప్పుకోవచ్చనమాట. మనం పర్యాయ పదములు ఎన్నైనా చెప్పుకోవచ్చనమాట. విశ్వ చైతన్య శక్తి, పరమాత్మ శక్తి, చైతన్య శక్తి, ప్రాణశక్తి అని కూడా మనం పిలువబడతాం. కనుక ఇది తెలుసుకున్న తర్వాత మన మనసును కూడా మనం ఎలా అధిగమించగలుగుతాం? ఎందుకు మనసు కూడా మనకి ఎలా వర్క్ చేస్తుంది? ఈ దేహంలో ఉన్న మనము అనే ప్రాణశక్తిలో మనం వేస్తున్నాం ఆలోచనలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు
మనసు లేదు ఫ్రెండ్స్. తల్లి ద్వారానే మనకు తినే ఆహారం గాని, అన్ని శ్వాస అంతా కూడా ఆమె ద్వారా మనకు రావడం జరిగింది. తల్లి గర్భం నుంచి బయటికొచ్చాక, తల్లిదండ్రులు చెప్పిన మాటలు, వాళ్ళు మనకి ఏవి నేర్పిస్తున్నారో, అవి మనకి స్టార్ట్ అయినాయి మనసుగా. అంటే మన యొక్క ప్రాణ శక్తికి ఈ యొక్క ఎవరైతే తల్లిదండ్రులే గాని, మన పెద్దలే గాని, మన ఇంట్లో ఉన్న వాళ్ళే గాని, మన అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇది మంచి, ఇది చెడు, ఇది నువ్వు తినకుంటే పిల్లికి పట్టిస్తా, బల్లికి ఇది పట్టిస్తా, అగో ఆ బూచోడొస్తున్నాడు, ఆ బూచోడొస్తున్నాడు, ఈ వీడొస్తున్నాడు, వీళ్ళు నిన్ను పట్టుకుపోతాడు అని చెప్తూ ఉంటారు చెప్తుంటారు ఫ్రెండ్స్. అప్పుడేం జరుగుతుంది? ఈ మనసు అనే ఒకటి ఉన్నది కదా! ఈ భూమండలం మనం వచ్చిన తర్వాత, ఈ భూమండలంలో మనసు అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మనొక ఎనర్జీలో మమేకమవుతూ వస్తుంది. అంటే వినగలుగుతూ ఉంటాం. మంచిగా నచ్చిందనుకో తల్లి మనల్ని ఎత్తుకుంటే, అబ్బా! వెచ్చగా మంచిగుంది చైతన్యం. కావాలి తల్లి ఎప్పుడు ఎత్తుకోవాలనిపిస్తది. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఆ చంటి పిల్లని ఆ పిల్లవాడిని ఎత్తుకుంటే, ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడు? తల్లి ఆలన, పాలన తల్లి అంటే అంత ఇష్టం. తల్లి కావాలి, తల్లి దగ్గర ఉండాలి, తల్లి ఒడిలో ఉండాలి అనేది భావన అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. మనసనేది మనకి ఈ భావన కావాలి, కావాలి, వద్దు, వద్దని. అదే చూడండి ఏమన్నా కొంత కారం పెట్టామనుకోండి చిన్న పిల్లలకి లైట్‌గా అంటించినా వద్దు, వద్దని ఒకటే ఏడుస్తారు. అంటే ఏంటి? వద్దు, వద్దనేది ఆలోచనే, కావాలి, కావాలనేది ఆలోచనే. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనకి తల్లి గర్భం తర్వాత బయటకొచ్చాక 1 ఇయర్ తర్వాత, ఆ 1 ఇయర్ లోపలేంటి మన సహస్రారము, బ్రహ్మరంధ్రం వరకు హై ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, మన విశ్వమయ ప్రాణశక్తి డైరెక్ట్ కనెక్షన్ ఉంటది చంటి పిల్లలకి. 1 ఇయర్ వరకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. వాళ్ళకి మనసనేది ఇంకా ఆ పదార్థం యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వలేదు. వాళ్ళకి అవసరం లేదు. 1 ఇయర్ తర్వాత నుంచి కొద్దిగా కొద్దిగా మనసనేది స్టార్ట్ అయితది. యాడ్ అయితది పదార్థం. ఆ పదార్థం ఎట్లా యాడ్ అయింది? ఈ శక్తిలో యాడ్ అయిపోయింది. నేను అన్న శక్తిలో, నా యొక్క ఆత్మ శక్తిలో కొంచెం కొంచెం, కొంచెం కొంచెం యాడ్ అవుతూ వస్తుంది. మంచి, చెడు అని, వద్దు, కావాలని, గతంలోవన్నీ వినిపించడము, పాస్ట్, ఫ్యూచర్ ఇంకా జరగలేదు. జరుగుతదేమో అని ఆలోచించడము, గతం గురించి ఎందుకు వినబడుతుంది మనకి. ఇవన్నీ ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. అందరికీ వినబడతాయి. ప్రతి ఒక్కళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళని కాదు, సిటీలో ఉన్నోళ్ళే కాదు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కాదు, అందరికీ మనసనేది 24 గంటలు అలాగే ఏదో ఒకటి ఆలోచనలు మనకు వినిపిస్తూనే ఉంటుంది. అది చెయ్యొద్దు, ఇది చేయొద్దు, అది కావాలి, ఇది కావాలని, లేకుంటే వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు. ఇట్లా ఎన్నో రకాలు లేకుంటే కుటుంబ విషయాల గురించి వినబడుతుంటాయి. మనం ఏది మాట్లాడామో, ఏది వింటున్నామో, ఎవరు ఏది చెప్పినప్పుడు మనం వింటున్నామో, అవన్నీ మనకి మనసులోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తుంది మనసు? తీసుకున్న దాన్ని మనకి వినిపిస్తుంది. వినిపించడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అవసరం. మనసు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనసు పూర్తిగా తీసేసేయడం, నెట్టేయడం, దాన్ని డిలీట్ చేసేయడం అంటూ జరగదు గాక జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనస్సు అనేది చాలా గొప్ప శక్తి. దాన్ని మనం ఉపయోగించుకున్న విధానంలో ఉన్నది. వజ్రాయుధం లాంటిది మనసు. మనసు వజ్రాయుధం లాంటిది. మనం జరిగినవి అన్నీ విన్నాం. ఆలోచన చేశాము. అందరు చెప్పినయన్ని విన్నాము. మనం రేపు బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలి. మంచి ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మరి గుర్తు చేయాలి గదా! గుర్తు చేస్తుంది. నీ పేరు అనుజ. నువ్వెవరు? అనుజ. ఎక్కడుంటావు? హైదరాబాద్‌లో ఉంటావు. అని ఎవరైనా అడిగినప్పుడు నేను అన్నీ చెప్తున్నాను డీటెయిల్స్. అదే నాకు గుర్తు లేకుంటే నేను డీటెయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి చెప్తాను? ఎవరైనా సరే. ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? ఏం చేస్తున్నావమ్మా? మీ సార్ ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అన్నీ అడుగుతున్నాం. అడిగినప్పుడు గుర్తున్నదంటే గుర్తు చేసేదెవరు? మనసు. గుర్తు చేస్తుంది మనసు కనుక ఫ్రెండ్స్ మనసుని కొట్టివేయడం, నెట్టివేయడం కాదు. ఉన్ కావాలి. ఎందుకు? ముందు కొంచెం మనకు తెలియక గత జన్మలో ఇప్పుడు ఏవో పుట్టినప్పటి నుంచి ఎక్కువొస్తున్నాయి. వచ్చిన దాన్ని మనం కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు స్లోగా ఒక్కొక్కటి ఒకటి లైమ్ అయిపోతాయి. లైమ్ అయ్యాక ఎంప్టీ మైండ్. ఎంప్టీ మైండ్ ఎందుకు చేసుకోవాలంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అవి మన సబ్‌కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోయింది. మరి వాటన్నిటిని కొద్ది కొద్దిగా తొలగించుకుందాం.
తొలగించుకున్నాక మనోలయం అయిపోయి మనశూన్యత అంటే ఆలోచన లేని స్థితిలో ఇక మీదట మనం ఏది వింటున్నామో అది మనము చక్కగా ఎరుకతో వినగలుగుతాము, ఎరుకతో ఉండగలుగుతాము, ఎరుకతో ఆలోచన చేయగలుగుతాము. దానికి ఉదాహరణ చూడండి. ఇప్పుడు చెత్త బుట్టలో మనకి ఇంపార్టెంట్ పేపర్స్ కూడా వేసేసామండి. ఆ చెత్త బుట్టలో చెత్త ఉన్నది, పేపర్స్ కూడా ఇంపార్టెంట్ పేపర్లు వేసేసాం. మనకు కావాల్సినప్పుడు ఎంత వెతికినా అందులో వేస్టేజ్ ఎక్కువ ఉంది. దాంట్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పేపర్స్ వేసాం. తీద్దామన్నా వెతికినా దొరకదు. ఎక్కడో ఏ మూల చిక్కుకుంటది. అదే విధంగా ఇప్పుడు మనం మెడిటేషన్ ద్వారా అంటే ధ్యానం ద్వారా మనసు ఎంప్టీ చేసుకోవడము. శ్వాస అనేది నడుస్తూ ఉంటది. శ్వాస అనేది ఎంత ఎక్కువగా స్పీడ్ గా తీసుకుంటారో మీకు అంత ఆలోచనలు కూడా ఉధృతం అవుతూ ఉంటది. మనసులో ఆలోచనలు తగ్గాలంటే శ్వాసని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఏ పని చేస్తున్నా మనం ధ్యానంలో ఒక గంట సేపే ధ్యానం చేశాము అయిపోయింది అనుకుంటే అది పొరపాటు రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక గంట ఏదో బలవంతాన ఓపికతో కాళ్ళు రెండు క్రాస్ చేసి చేతులు క్రాస్ చేసి కళ్ళు మూసుకొని దాని మీద ఒక పనిగా పెట్టుకొని చేస్తున్నాం. అది కామన్ గా మనసు ఆలోచనలు స్టాప్ అయితాయి. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళా లేసాం. మా పొద్దున్న నుంచి మళ్ళా రాత్రి పడుకున్నంత వరకు మళ్ళా ఏం చేస్తుంది మన మనసు మళ్ళా అన్నిట్లో ఆలోచనలు స్టార్ట్. మనం వద్దన్నా, మన ప్రణయం లేకున్నా వినిపిస్తూనే ఉంటది, వినిపిస్తూనే ఉంటది. ఎనర్జీ లాస్ చేసుకోవడం జరుగుతుంది. ఎనర్జీ లాస్ అయిపోతుంది. కనుక ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనము చక్కగా ధ్యానం అయిన తర్వాత ధ్యానంలో దేనిని గమనించామో శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు ఎలా శూన్యమైందో ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ మన శ్వాసని మనము గమనిస్తూ మన పని మనం చేసుకోవాలి. ఏ పనైనా చేసుకోండి. ఎవరికి ఏ పని చేసుకున్నా మన పనులు మనం చేసుకుంటూ మన శ్వాస ఎరుకతో గమనించినప్పుడు శ్వాస లయమైన స్థితికి చేరుకుంటారు. శ్వాస లయమైన స్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలు శూన్య స్థితిలో చేరుకుంటాము. అట్లా కూడా నీకు ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు కూడా గమనించు. ఆలోచనలు చూడు. ఏ ఆలోచన వస్తుంది? ఉపయోగపడే ఆలోచన వస్తుందా? ఉపయోగపడని ఆలోచన నా గురించి వస్తుందా? నా గురించి నేను తెలుసుకోవాలి. ధ్యానం అంటే ఏంటి ఫ్రెండ్స్? నా గురించి నేను తెలుసుకోవడమే. నన్ను నేను తెలుసుకోవడమే. కనుక నేను ధ్యానానికి దీనికి వెళ్ళాను. ఎక్కడికి? మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లాగా యూట్రస్ తీసేయాలన్నారు. నేను ధ్యానంలోనే తగ్గించుకున్నాను ఫ్రెండ్స్. నా యూట్రస్ అంటే నా గర్భసంచి నా దగ్గరే ఉంది. ధ్యానం చేసి తగ్గించుకున్నాను. ఒక టాబ్లెట్స్ ఒక 4 డేస్ వాడాను. ఇంకా ఆపరేషన్ అనేది లేనే లేదు. మళ్ళా మోకాళ్ళ నొప్పులు కూడా కొన్నేళ్ల తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. అందరిలాగా నాకు కూడా మోకాళ్ళ నొప్పులు కొన్నేళ్ల తర్వాత వచ్చాక దాన్ని కూడా నేను ధ్యానంలోనే తగ్గించుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ఏమన్నారు? మీకు నీ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఆపరేషన్ చేయాలి. మోకాళ్ళకి కూడా ఆపరేషన్ చేయాలన్నారు ఫ్రెండ్స్. దాన్ని కూడా నేను ధ్యానంలోనే తగ్గించుకున్నాను. మనకి ఏది వచ్చినా నేను ధ్యానంలో తగ్గించుకున్నాను ఫ్రెండ్స్. అంటే మనం గ్రూప్ మెడిటేషన్ చేయాలి. గ్రూప్ లో హై ఎనర్జీ తీసుకుంటాం. మూడింతల అధిక శక్తి తీసుకుంటాం కనుక ఫ్రెండ్స్ మనము గ్రూప్ మెడిటేషన్ పిరమిడ్ కింద కూర్చొని చేయాలి. ప్రతి ఒక్కరికి గ్రామాలలో జిల్లాలలో పిరమిడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. కనుక పిరమిడ్ కింద ధ్యానం చేయడము ప్లస్ మన అనారోగ్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన అనారోగ్యాలకు కారణం ఏంటి ఫ్రెండ్స్? మన మానసిక స్థితి సరిగా లేకపోవడము, మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోకపోవడము, మనసు ఆధీనంలోకి వెళ్ళిపోవడము జరుగుతుంది ఫ్రెండ్స్. రిమోట్ అనేది మన దగ్గర ఉండాలి, మన చేతిలో ఉండాలి. మనము ఆన్ అంటే ఆన్ చేయాలంటే ఆలోచన చేయాలంటే ఆన్ చేసుకుంటాం. వద్దు అనుకున్నప్పుడు స్టాప్ చేస్తాం అన్నమాట. మనసు ధ్యానం చేసే వాళ్ళకి మనసు మన ఆధీనంలో ఉంటుంది. మనసులోని ఆలోచనలు మన ఆధీనంలో ఉంటుంది. ఎటువంటి ఆలోచన చేయాలి? మన భావనలు, మన కోరికలు, మన యొక్క ఊహలు అన్ని కూడా మన ఆధీనంలో ఉంటాయి ఫ్రెండ్స్. మన స్వాధీనంలోకి వెళ్ళడం అనేది ఉండదు. కనుక ధ్యానం చెయ్యాలి తప్పనిసరిగా. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత లాభం పొందుతాము. ఏంటంటే మన స్థితిని మనం తెలుసుకుంటాం. అంటే ఆ అర్థం ఏంటంటే నా గురించి నేను తెలుసుకోవడమే ధ్యానము. మన గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాము? అందరి గురించి తెలుసుకుంటున్నాము. బయటే వెళ్తున్నాము. బయటే వెళ్ళే అందరి గురించి తెలుసుకోవడం జరుగుతుంది.
ధ్యానం అంటే మన గురించి, నా గురించి నేను తెలుసుకోవడము, నాలోనికి నేను ప్రయాణం చేయడమే ధ్యానము. నా గురించి నేను తెలుసుకోవాలి. అంటే నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనేది తెలుసుకున్నప్పుడు, ఏ లోకాల నుంచి వచ్చావు, విశ్వ చైతన్య శక్తి, పరమాత్మ శక్తి, ఆ మూల చైతన్య శక్తి నుంచి వచ్చినటువంటి అంశాత్మలము. ఈ జీవుడే దేవుడు. ఈ మన శ్వాసే మన గురువు. నీ యొక్క జీవము, నీ యొక్క ప్రాణశక్తి, ఈ దేహంలో ఉన్న పరిమితమైన ప్రాణశక్తి విశ్వమంతటా ఉన్న అనంతమైన ప్రాణశక్తితో మమేకం అవ్వడమే ధ్యానము. అది ధ్యానంలో మనం పరిమితంగా ఉన్న మనలో ఉన్న ప్రాణశక్తి ధ్యానం చేయడం వల్ల మనోశూన్యం జరగడము, శ్వాస లయమవడం జరగడం ద్వారా మనము జీవుడే దేవుడుగా, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేది అప్పుడు మనం తెలుసుకోవడమే కాదు ఫ్రెండ్స్, అనుభవంలోకి వస్తుంది. అనుభవం పొందుతాము. అనుభవమే జ్ఞానము. ఈ అనుభవాలన్నీ కూడా మేము ఎంతో సమయం గంటలు గంటలు ధ్యానం చేయడము, ఒక రోజుకి 12 గంటలు 13 గంటల ధ్యానంలో ఉండడం చేసేదాన్ని ఫ్రెండ్స్. మళ్ళా ఒకే సిట్టింగ్ లో 5 అవర్స్ ధ్యానం చేసేదాన్ని. ముందు 1 అవర్, కొన్ని ఏళ్ల తర్వాత 2 అవర్స్, 2 గంటలు, మళ్ళా కొన్ని కొన్ని సంవత్సరాలకి 2 గంటల నుంచి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, అట్లా ఒకేసారి కూర్చున్నప్పుడు 5 గంటలు అదే ధ్యాన స్థితిలో కూర్చోవడం జరిగేది. మ్యూజిక్ పెట్టుకోవడము, మనం పత్రిక ఫ్లూట్ మ్యూజిక్స్ ఉన్నాయి కదా, ఆ మ్యూజిక్ పెట్టుకోవాలి. సంగీత నాద ధ్యానం అది పెట్టుకున్నప్పుడు మన ధ్యాన సాధన పెరుగుతుంది. అంటే మనం ఏంటి అనేది తెలుసుకుంటాం. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడము. నేనెవరు అని నేను తెలుసుకోవడం జరిగింది. ఆ అనుభవం పొందడం జరిగింది. అంటే ఆ యొక్క ప్రాణశక్తి నేననేది తెలుసుకోవడం, అనుభవం పొందడం, ఆ అనుభవమే జ్ఞానం. కనుక ఆ స్థితిని పొంది, ఆ స్థితి నుండి మనం మాట్లాడడం, ప్రతి క్షణం ఎరుకతో ఉండడం, అవేర్‌నెస్ లో ఉండడం, అది శ్రద్ధ అనేది కంపల్సరీ ధ్యానం ద్వారా మనకు ఏర్పడుతుంది. అవేర్‌నెస్ అంటారు దాన్ని. ఎరుక, తెలుగులో ఎరుక, అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే ఏ పని చేసినా మనం ఆ పని మీద ధ్యాస పెట్టి చేయాలి. ఆ ధ్యాస పెట్టి చేయడం అది కూడా ధ్యానమే. ఆ ధ్యాన స్థితి నుండి మనం పనులు చేస్తున్నాము. మన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏమని చెప్పారు? యోగో భవార్జున. అర్జునకి ఏమని చెప్పాడు? యోగో భవార్జున. ఓ అర్జున, ముందు యోగివిక అంటే ధ్యానం, యోగివిక. యోగము అంటే కలయిక. దేనితో కలయిక? ధ్యానముతో కలయిక. ధ్యాన యోగము. మనం ఆ ధ్యాన స్థితిలో ఉండి ఏ పని చేస్తున్నా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయన్నమాట. తద్వారా మనం ఎందుకంటే మనం ఎరుకలో ఉన్నాం కదా, ఆ క్షణంలో ఎరుకలో ఉండి ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, మనం ఎదుటి వాళ్ళకి ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఎదుటి వాళ్ళని హర్ట్ అయ్యేలాగా మనం మాట్లాడుతున్నామా అనేది మనకు ఎరుక. మనం మాట్లాడుతున్నామంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అది మనకి వినపడాలి. మనం మాట్లాడే మాట మన చెవులకు వినపడాలి. గుర్తుపెట్టుకోండి. అదే ఎరుక. ఎరుక అంటే ఏంటి? నీ మాటలు నీకు వినిపిస్తున్నాయా? ప్రతి క్షణం నువ్వు ఆ ఎరుకలో నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు ఎరుక ఉంటుంది. అదే ధ్యాన స్థితి. తద్వారా మనకు తెలిసిపోతుంది. నేను రైట్ గా రాంగ్ మాట్లాడుతున్నానా? ఎదుటి వాళ్ళకి చెప్పే విషయాలు ఎలా ఉన్నాయి అనేది నాకే తెలిసిపోతుంది. నేను అబద్ధం మాట్లాడుతున్నామా? నిజం మాట్లాడుతున్నామా? ఆత్మస్థితిలో ఉండి మాట్లాడుతున్నామా? మాట్లాడవలసినవి, మాట్లాడకూడనివి అనేది ఉన్నాయి గదా! రకరకాల 2, 3 రకాలున్నాయి. మంచి, చెడు. అలా మంచిని తీసుకోవాలి. మంచినే చెప్తూ ఉండాలి. అదే ఆత్మస్థితి. అంటే సత్యమే పలకాలి. సత్యమే పలకాలంటే ఫ్రెండ్స్, మనసులో ఏదైతే మనం అనుకుంటామో అది నోటితో చెప్పాలి. నోటితో ఏదైతే మనం చెప్తామో అది మన చేతలతో కూడా చేయాలి. అంతేకాని మనసులో ఒకటి, నోటితో ఒకటి, చేతలు ఒకటి ఉండరాదు గాక ఉండరాదు ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సత్యంగా ఉన్నామా, సత్యవంతంగా ఉన్నామా అనేది ఎట్లా తెలుసుకుంటాము? మన మనసులో ఏ ఆలోచన వచ్చిందో ఎదుటి వాళ్ళకి అదే చెప్పాలి.
ఏదైతే చెప్తామో అదే చేయాలి. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది ఉదాహరణ తీసుకున్నప్పుడు మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరైనా మన ఇంటి పక్కలమ్మట ఉన్న వాళ్ళు, వాళ్ళకి అవసరానికి హాస్పిటల్‌లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళకి ఒక 5,000 అవసరమైంది. అవసరమైందని మన దగ్గరకొస్తారు. ఎవరు మన ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరకొచ్చి, పక్కన వాళ్ళ దగ్గరకొచ్చి, మాకు ఎమర్జెన్సీ అవసరము ఒక 5,000 హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు మా ఇంట్లో ఉన్నవాళ్ళు. మా సార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. నాకు ఎమర్జెన్సీ అవసరమమ్మా ఒక 5,000 అంటే, ఈమె మనసులో ఏముంటది? ఆమెకిస్తే తిరిగి ఇవ్వదు. ఆమెకిచ్చే శక్తి లేదు. ఆమెకి నేను ఇచ్చాననుకో, ఆమె పైసలు నాకు రావు. ఈమెకి ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒక అబద్ధం చెప్పి పంపిద్దాం. తర్వాత చూసుకుందాంలే అనేసి అంటది, "అరే! ఇంట్లో వాళ్ళకి బాలేదా? ఓకే. నేను మా సార్‌కి చెప్తాను. మా సార్‌కి అడుగుతాను. నీకు చెప్తానులే అమ్మా. నువ్వు రేపు రా" అంటది. "నీకు రేపు తప్పకుండా ఇప్పిస్తానులే. మా సార్‌కి చెప్పే." ఆమె నమ్మకం పెట్టుకుంటది. తప్పకుండా ఇప్పిస్తానని చెప్పింది గదా! అనేసి పాపం హాస్పిటల్‌లోకి వెళ్లి వాళ్ళకి మేము రేపు కడతానండి తప్పకుండా. కడతానని చెప్పడం, చేయడం చేస్తది. ఆపరేషన్‌కి ఏదో రెడీగా ఉంచుకోవడం. మళ్ళా రేపొస్తుంది ఆవిడ. వచ్చి "అమ్మ మీరు ఇవాళ అడిగి పెడతానన్నారు. చాలా అవసరం ఉంది నాన్న అది ఇవ్వండి" అంటే, "అరే మర్చిపోయాను. మా ఇంట్లో మా సార్‌ని అడగడం మర్చిపోయాను. నేను చెప్పడం మర్చిపోయాను. రేపు రండి. రేపు కావాల్సి మళ్ళా నేను చెప్పి తీసి పెడతా." అలా మల్లన్న పాపం ఆమె నమ్ముతుంది. నమ్మకంతోటి నిజంగా అంటున్నారు గదా! ఇస్తారు కదా! అని. మళ్ళా 2 రోజులు ఒకరోజు వెయిట్ చేసి మళ్ళా రెండో రోజు గూడా వెళ్తది. మా సారు ఇస్తామన్నారు కానీ, ఇప్పుడు ఆయన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేవంట. బ్యాంక్‌కెళ్ళాలంట, తేవాలంట. ఇవన్నీ మండే రేపు రండి. 2 రోజులు తిప్పడం. ఇట్లా 4 డేస్, 5 డేస్ తిప్పిస్తేనే ఉంది గానీ, పాపం ఆమెకి పైసలు మాత్రం ఇవ్వట్ల. ఎందుకు ఇవ్వట్ల? ఆమె మైండ్‌లో లేదు. ఇవ్వాలని లేదు. ఇవ్వాలని లేదు. కానీ ఏదో ఒకటి మభ్యపెట్టి, అబద్ధం జెప్పి ఆమెకి తిప్పడం జేయడం చేస్తుంది. అంతే తప్ప, ఇస్తే తిరిగి రాదని తెలుసు. ఆ అమ్మాయి ఆమె పాపం ఏం జెప్పాలి ముందే? సారీ నాన్న నా దగ్గర లేవు. మీరు ఇంకెక్కడైనా ట్రై చేసుకోండి అని చెప్పడం అనేది కరెక్ట్ అన్నమాట. అలా చెప్పకుండగా రేపు రమ్మా, ఎల్లుండి రండి. మా సార్ చెప్పలేదు, మా సార్ ఇవ్వలేదు, బ్యాంక్‌కెళ్ళలేదు, తేలేదు. ఇన్ని రకాలు చెప్పి తిప్పడం. అక్కడ ఎమర్జెన్సీకి లేదంటే ఇంకొక దగ్గరికెళ్ళి ఆమె అవసరాలు తీర్చుకుండేది. పైసలు వేరే దగ్గర అడిగి తెచ్చుకుండేది. కానీ ఈమె ఇస్తదని నమ్మకంతోటి ఆమెని తిప్పడం వల్ల ఆమె మనసు ఎంత బాధపడుతుంది. బాధపడి ఆమెను తిట్టుకోవడం, ఆమెకి వాళ్ళు ఏం చేస్తారింకా మనసులో చాలా తిట్టుకుంటారు. ఆ నెగెటివ్ ఎనర్జీ వాళ్ళకి టచ్ అవుతది తప్పకుండా. అట్లా చేయకూడదు. మనసులో ఒకటి పెట్టుకొని, నోటితో ఒకటి చెప్పిందావిడ. చెప్పడం వల్ల ఏం జరిగింది? చేతలో ఒకటి. అక్కడ చాలా సీరియస్ అయ్యి, అప్పుడు ఆమె బాధపడుతూ ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి, "అరే! ఈమె 5 డేస్ నుంచి నన్ను తిప్పిస్తుంది. ఈ మాట ఏదో ముందు రోజే నా వల్ల కాదు నాన్న సారీ. మీరు ఇంకెక్కడైనా ట్రై చేసుకోండి" అని చెప్పడం ద్వారా, ఆమె అదే రోజు వెళ్లి వేరే ఎక్కడైనా ట్రై చేసుకొని, ఆమె అవసరాలు తీర్చుకుండేది. కానీ అలా తిప్పడం వల్ల ఇంకొక 5 డేస్ లేట్ అవ్వడము, ఆమె మనసు బాధపడ్డము, నెగెటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ చేయడము, అది ఎదుటి వాళ్ళకి టచ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. దీన్నే మనస, వాచ, కర్మణ దీనిని త్రికరణ శుద్ధిగా ఉండడము, సత్యవంతంగా ఉండడము. సత్యం అనేది మీనింగ్ అన్నమాట. సత్యముగా ఉన్నామా లేదా? అంటే మాట వరుసకు అంటారు. నేను సత్యంగా ఉన్నాను. నేను సత్యం చెప్తున్నాను. నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు. నేను సత్యంగా చెప్తున్నానంటారు. అది సత్యంగా చెప్పడం కాదు ఫ్రెండ్స్. మనసులో ఏదుందో నోటితో ఏదో చెప్పావో చేతులతో చేయాలి. ఈ విధంగా నేను తెలుసుకోవడము మన భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలి. చదవడం రానప్పుడు చదువు వచ్చిన వాళ్ళతో భగవద్గీత చదివించుకోండి ఫ్రెండ్స్. భగవద్గీత భగవంతుడు గీసినటువంటి గీత. ఆ గీతని ఎవరు దాటకూడదు. అంటే మరి అట్లాగే సీత తను గీసి వెళ్ళిన గీతని లక్ష్మణుడు గీసి వెళ్ళిన గీతని దాటినందువల్లే ఇన్ని కష్టాలు సీతకి. అదే విధంగా మనం కూడా మన హిందువులకి మన ధర్మం ప్రకారంగా మనకి భగవద్గీత అనేది ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఎంతమంది చదివాము?
అదే హిందువులు ముస్లిమ్స్ గాని, క్రిస్టియన్స్ గాని ఏ మతం తీసుకోండి ఫ్రెండ్స్, అందరూ ఆ యొక్క జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం ఎలా యాడ్ అవుతుంది, కర్మ యాడ్ కాకుండా మనం ఎలా జీవించాలి, ఆ కర్మ లేని స్థితిలో ఉండి ఎలా వర్క్ చేయాలి, ఎలా పని చేయాలి, అన్ని మనకు భగవద్గీతలో కర్మయోగము, భక్తి యోగము, మరియు జ్ఞాన యోగము, మరియు రాజయోగము, విభూది యోగం, సాంఖ్య యోగము అనేది ఇవన్నీ 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం కనీసం అన్ని చదవకున్నా కనీసం ఒక 4 అధ్యాయాలు, ఇప్పుడు నేను చెప్పిన ఒక 4 అధ్యాయాలు మీరు దయచేసి చదువు రాని వాళ్ళైనా, చదువు వచ్చిన వాళ్ళైనా సరే వేరే వాళ్ళతో చదివి, విని ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నందువల్ల మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది తెలుసుకుంటాము. ప్లస్ ఆ యొక్క కర్మ మనకు అంటకుండా ఎలా వర్క్ చేయాలి, ఎలా పని చేయాలి మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. తెలుసుకున్నందువల్ల ఈ జన్మలో, ఈ శరీరంలో ఉన్నప్పుడే జీవన్ముక్తిగా మనం జీవించగలం. జీవించి ఉన్నప్పుడే జీవన్ముక్తి పొందగలుగుతాం ఫ్రెండ్స్. కనుక నేను ఇది తెలుసుకున్నాక అందరికీ అందించబడాలి. నా శక్తి మేరకు నేను ధ్యాన ప్రచారం చేస్తానని నాకు నేనే సంకల్పం చేసుకొని అన్ని గ్రామాల సైడు, అన్ని విలేజెస్ లో, మళ్ళా తెలంగాణ సైడ్ ఉన్న విలేజ్లలో, ఆంధ్ర సైడ్ ఉన్న విలేజెస్ లో, గ్రామాల సైడ్ అంతా 20 ఇయర్స్ అంటే 20 ఏళ్ల నుంచి నేను నా ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను ఫ్రెండ్స్. శాకాహారం గురించి వివరిస్తూ, పిరమిడ్ శక్తి గురించి వివరిస్తూ, మరియు ధ్యాన శక్తి, ధ్యానం యొక్క విశిష్టతను వివరిస్తూ నా జీవితం చివరి శ్వాస వరకు నేను ఇదే ధ్యాన ప్రచారంలో ఉంటానని నాకు నేనే సంకల్పం చేసుకొని ధ్యాన ప్రచారంలో నిమగ్నమై ఉన్నాను ఫ్రెండ్స్. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ సుధా సార్కిను, ఇంకా ఇక్కడ జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ, మరియు పత్రిజీ గారికి మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, చాలా అద్భుతంగా వివరించారు. సో మీ జర్నీ మా అందరికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే అశాంతి, భయం, దుఃఖం, మోకాలు నొప్పులు, ఎన్నో అనారోగ్య సమస్యలతో నుండి సో ధ్యానంలోకి వచ్చి గంటల గంటలు 5 గంటల్లో సిట్టింగ్, ఒకే సిట్టింగ్లో 5 గంటలు చేయడం అనేది మామూలు విషయం కాదు. సో 2 గంటలు 3 గంటలు చేస్తేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొత్తలో. సో అటువంటిది 5 గంటలు, ఒక్కొక్కసారి 13 గంటలు కూడా చేశారు. చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేసే ధ్యానం. సో మాకు కూడా ఎంతో మోటివేషన్గా ఉంది. ఇంకా మేము కూడా అంటే మీ వయసులోనే అంత చేశారంటే సో యంగ్స్టర్స్ కానీ ఇంకా 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకెన్ని గంటలైనా చేయగలుగుతారు. సో అలా అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యవంతులై, అదే విధంగా అప్పటి వరకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోయినా ఎనర్జీస్ అంటే ఏంటి, అంతర్శక్తి అంటే ఏంటి, అంతర్వాణి అంటే ఏంటి, సో బయట ఎక్కడి నుంచో సమాధానాలు రాకుండా మన లోపటి నుంచే ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎలా అన్ని లోపటి నుంచి సందేశాలు తీసుకుంటూ చాలా అద్భుతంగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు మేడం. అంతేకాకుండా నేను తెలుసుకున్నది మిగతా వాళ్ళందరికీ దీన్ని పంచాలి అని నిస్వార్థంగా ముందుకొచ్చి సో అందరికీ స్ప్రెడ్ చేయడం చాలా గొప్ప విషయం. అదే విధంగా గ్రూప్ మెడిటేషన్స్ చాలా మంది ఇంట్లో ఒంటరిగా చేసుకోవచ్చు కదా అనుకుంటారు. కాకపోతే గ్రూప్ మెడిటేషన్ లో చాలా శక్తివంతమైంది. ఎలాగైతే మనం చిన్న చిన్న కట్టె ముక్కలన్నీ కలిపినప్పుడు దాన్ని అంత ఈజీగా విరవలేము, అదే ఒక్కొక్క కట్టెను ఈజీగా విరవగలుగుతాం చిన్న చిన్న కట్టె పుల్లలు. అదే విధంగా మనం అందరం ఎప్పుడైతే గ్రూప్ కాన్షియస్ గా ఈ సెషన్స్ వింటున్నా లేకపోతే మెడిటేషన్ చేస్తున్నా మనం ఎనర్జీస్ ని ఫీల్ కాగలుగుతాం, ఎనర్జీస్ ని ఎక్కువ రిసీవ్ చేసుకోగలుగుతాం. అదే విధంగా పిరమిడ్ ఎనర్జీ గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. ఈ గ్రూప్ మెడిటేషన్ తో పాటు ఒక పిరమిడ్ దగ్గరలో ఉన్న పిరమిడ్ ను వినియోగించుకుంటూ ఇప్పుడు ప్రతి ఊర్లో పిరమిడ్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా మంచి మెర్కబా స్ట్రక్చర్స్ పిరమిడ్స్ కూడా స్టాన్స్ పిరమిడ్స్ వస్తున్నాయి. సో అద్భుతంగా పిరమిడ్ శక్తిని కూడా వినియోగించుకోవాలని చాలా చక్కగా చెప్పారు మేడం. అదే విధంగా అప్పటి వరకు అంటే శాకాహారం అమృత ఆహారం అని తెలుసుకొని శాకాహారంగా ఉండి సో అద్భుతంగా మీరు మీ అనారోగ్యం నుండి ఆరోగ్యవంతులు అయ్యారు మేడం. అంతేకాకుండా కర్మ అంటే ఏంటి, పాపం అంటే ఎలా ఉంటుంది, పాపం ఎటువంటి విషయాలు చేస్తే పాపం అంటుకుంటుందని మీకు రియలైజ్ అయ్యి మంచి మార్గంలో నడవడం, సో అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం, ప్రతి క్షణం ఆనందంగా ఉండడం, అందరినీ క్షమించడం. సో అప్పటి వరకు మీకు క్వశ్చన్స్ అంటూ లేకుండేది. అప్పుడు నేను ఎవరిని, ఈ శరీరాన్న,
ఈ ఈ వేసుకున్న దుస్తులేనేనా, నేను ఏంటి అనే ఒక క్వశ్చన్ నుండి మీరు మీరు ఆత్మ విశ్లేషణ చేసుకుంటూ, సో అద్భుతంగా మీరు మీరు తెలుసుకుంటూ మా అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. మీరు అన్నట్టు అనుభవమే జ్ఞానం. మీ జ్ఞానం మా అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా. అంతేకాకుండా ధ్యానం చేయడమే కాకుండా ప్రతి క్షణం ఎరక స్థితిలో కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చాలా చక్కగా చెప్పారు మేడం. సో ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటాం, కాకపోతే ఈ మాయా ప్రపంచంలో ఎప్పుడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, ఎమోషన్స్ ఎప్పుడు రేజ్ అవుతూనే ఉంటుంది. సో మనం ధ్యాన సాధన చేయకుండా ప్రతి క్షణం ఎరక్క స్థితిలో ఉండేటట్టు మనం ప్రాక్టీస్ చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వాక్క్షేత్రం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనం ఎరకలేకపోతే సో అవి ఎన్నో కర్మల్ని మనం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. సో చాలా అద్భుతంగా, అదే విధంగా భగవద్గీత గురించి చాలా చక్కగా చెప్పారు. సో అందుకే మేము భగవద్గీత సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మాస్టర్స్, మనకు ప్రతి మంగళవారం రోజు మనకు సెషన్ స్టార్ట్ అవుతుంది. భగవద్గీత పూర్తిగా మనం అర్థం చేసుకుందాం. భూపతి అపూర్ నుంచి మన లతా మేడం గారు చక్కగా తను వారంలో 1 రోజు లేదా 2 రోజులు క్లాసెస్ చెప్తారు. సో నెక్స్ట్ మంత్ నుంచి అది స్టార్ట్ అవుతుంది, వచ్చే నెల నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా అద్భుతంగా మీ టైంను కేటాయించి మాకు అంత చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మాస్టర్స్, మీరు ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మేడంకి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో 1 గంట టైంలో చెప్పడం చాలా కష్టం. చాలా అద్భుతంగా అన్ని క్రోడీకరించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ చూడొచ్చు మేడం, మన ఇక్కడ మద్దుట్ల గ్రామం, మా విలేజ్. సో ఇక్కడ అందరూ గ్రామస్తులందరూ గత 2-3 నెలల నుంచి అద్భుతంగా ధ్యాన సాధన చేస్తున్నారు. చాలా మంది ఆరోగ్యంగా కూడా అయ్యారు. సో అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా ధ్యానానికి కేటాయించుకుంటున్నారు పిరమిడ్. సుమారు రోజుకు ఒక 20 మంది కలిపి గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు మేడం. సో మాస్టర్స్, ఎవరైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు అన్మ్యూట్ చేసుకొని. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చు మీకు. మేము ఒక శ్రీ చైతన్య శక్తి బుక్ కూడా రాసాం సార్. మేము శ్రీ చైతన్య శక్తి శ్వాసలోని నిగూఢ రహస్యాల బుక్ కూడా రాసాం. ఓకే బుక్ ఓకే ఓకే. చూపించమంటారా? చూపించండి చూపించనా? మేడం, చూపించండి. శ్వాసలోని నిగూఢ రహస్యాలు, శ్వాసలోని నిగూఢ రహస్యాలు, పైన శ్రీ చైతన్య శక్తి. ఇది 3rd ప్రింట్ సార్. ఇది 3rd ప్రింట్. ఫస్ట్ ప్రింట్ ఫ్రంట్ పేజీ వేరే ఉంది. ఇది 3rd ప్రింట్ పేజీ మైనర్ నుంచి వచ్చిన దాన్ని మేము అలా ప్రింట్ చేసామన్నమాట. అట్లా పత్రిక గారు ఎప్పుడు కనబడినప్పుడల్లా, మేడం మీరు బుక్ రాయండి, మీరు బుక్ రాయండి, మీ అనుభవాలది రాయండి అని చెప్పడం చేసేవాళ్ళు సారు. సార్కి ప్రతి ఒక్కరిది వాళ్ళ చూడడం ఆలస్యం స్కాన్ చేస్తారనమాట. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఎవరు ఏ జ్ఞానంలో, ఆయనకి అన్ని తెలుస్తాయి కనుక నాకు 3-4 టైమ్స్ నేను కనబడినప్పుడల్లా నాకు చెప్తుండేవాళ్ళు, మేడం బుక్ రాయండి, బుక్ రాయండి అని. స్టేజ్ మీదకే మరీ పిలిచి కూడా చెప్తే, ఇంకా ఆ తర్వాత అంటే నా ఇన్నర్లో లేదు అలాంటి అంతా ఏది రాయాలి చేయాలని. మేము చదువుకుంది 10th క్లాసే సార్. నేను చదువుకుంది 10th క్లాసే కాబట్టి నాకు అసలు ఆ ధ్యాస కూడా లేదు, ఐడియా కూడా లేదు నాకు రాయాలి సార్ చెప్తున్నప్పుడు నేను మనసులో ఏంటి సార్ నాకు కనబడినప్పుడల్లా బుక్ రాయండి అంటుంటారు, నాకేమొస్తుంది నేనే రాస్తాను అని సార్ని తప్పించుకొని కూడా తిరిగేదాన్ని. సార్ కనబడితే ఇంకా నన్ను ఇదే అడుగుతుంటారని కొద్ది రోజులు ఆయన దగ్గరకు కూడా వెళ్ళేదాన్ని కాదు. సెకండ్లు తీసుకునేదాన్ని కాదు. అంటే సెకండ్ తీసుకో సార్ దగ్గరికి వెళ్ళి పలకరించేవాళ్ళం ఇప్పుడు. అలా కొద్ది రోజులు చేయకుంటే ఆయన లాస్ట్‌కి ధ్యాన యజ్ఞాలలో మనిషి కనబడి సార్ అప్పుడే పైకి స్టేజ్ మీద పిలుస్తారు. నన్ను, అరుణజ్యోతి మేడంని. ఇద్దరు అరుణజ్యోతి మేడం, నన్ను ఇద్దరు పిలిచి ఇంకా అక్కడే మరి పాపం 2 చేతులు జోడించి మరి ఆయన ప్రాధేయపడుతూ అడగడం, చెప్పడం చేయడం చేశారు సార్. ఇంకా లేదు సార్, నేను రేపటి నుంచే నేను స్టార్ట్ చేస్తున్నాను. అది నీకే అప్పజెప్తున్నాను. ఇది నాకైతే తెలీదు. ఏ కాన్సెప్ట్ మీద రాయాలో నాకైతే ఇప్పటివరకైతే ఏం లేదు. ఏమీ తెలీదు. నీకే అప్పజెప్తాను. ఏ కాన్సెప్ట్ వస్తుందో నా ఇన్నర్ నుంచి నేను అది తీసుకొని రాసేస్తానని చెప్పడం జరిగింది. ధ్యానంలో కూర్చున్న 2 రోజులు, 3 రోజులకి నాకు శ్రీ చైతన్య శక్తి అని లెటర్స్ రావడము, అనుభవాలు కూడా చాలా ఉన్నాయి సార్. ధ్యాన అనుభవాలు, ఆత్మ అనుభవాలు అవన్నీ కూడా జరిగినాయి. అంటే నన్ను నేను తెలుసుకోవడం, నా ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం, నా సూక్ష్మ శరీరం బయటికి రిలీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ బుక్ లో రాయడం చేయడం జరిగింది. ఇంకా అన్నిటికీ టైం సరిపోదు. ధ్యాన అనుభవాలు, ఆత్మ అనుభవాలు అన్నిటికీ మళ్ళీ అదొక సెక్షన్ ఉంటది అనమాట. అదొక వేరే ఉంటది. అన్ని ఒకేసారి హాఫ్ అన్ అవర్ లో 1 అవర్ లో చెప్పలేము కదా. కనుక
మీరందరూ మరొకసారి మాకు ఈ జూమ్ సెక్షన్ అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు అవైలబుల్ గా ఉంటుందా మేడం? ఓకే. తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు ఇది చెప్పవలసిన ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్క స్త్రీ చదవాల్సిన బుక్, ప్రతి ఒక్క పురుషుడు చదవాల్సిన బుక్కే ఇందులో రాయడం జరిగింది. ఎందుకు స్త్రీ చైతన్య శక్తి అంటే, ఇది బుక్ రాసిన తర్వాత సార్ చేతులతోనే కరెక్షన్ చేశారు. అలా ఆయన చేతుల మీదుగా స్టేజ్ మీదే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 3 డేస్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ధ్యాన మహిళా చక్రాలు, ధ్యాన మహాయాగాలు అని పెట్టేస్తారనమాట. అప్పుడు రిలీజ్ చేసి అప్పుడు వాయిస్ లో ఆయన నోట్ల నుంచి వచ్చింది. అప్పుడు దాకా నాకు ఇవి తెలీదు. అసలు ఈ బుక్ స్త్రీ గురించి రాయడం ఏంది, అనుభవాలంటే వేరే ఉంటది. అనుభవాలు దానికి పేరు వేరే పెడతారు. ఏదో నా యొక్క అనుభవాలనా వాళ్ళ అనుభవాలు అట్లా. కానీ స్త్రీ యొక్క అనుభవం అంటే ఈ నా గురించే కాకుండా నిజంగా శక్తి మాతలు, ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి మాతలు, ఆ యొక్క అంత శక్తివంతులైన స్త్రీలు, వాళ్ళు డైరెక్ట్ సాక్షాత్తు దేవతలు అన్నమాట. ఆ దేవతల యొక్క శక్తిని పురుషులకు ఎలా పంచుతున్నాం, పురుషుల ఎలా మన ఎనర్జీని తీసుకుంటున్నారు, స్త్రీ ఎనర్జీ ఎలా తీసుకుంటున్నారు, ఎలా అనేది నేను ఈ బుక్ మీద నుంచి మరి మీకు ఒక క్లాస్ చెప్పమంటే కూడా చెప్తాను నేను. స్త్రీ శక్తి గురించి, స్త్రీ చైతన్య శక్తి గురించి ఒక క్లాస్ గాని, శ్వాసలోని నిగూఢ రహస్యాలు అవి ఒక 2 సెక్షన్లు కూడా అవుతాయి. 2 సెక్షన్లు అంటే 2 క్లాసెస్ తీసుకోవడం ఉంటది. మీ టాపిక్స్ మీద కూడా మేము చెప్తాము. కానీ టాపిక్స్ అంటే సింపుల్ గానే చెప్తాంలేండి. పెద్దగా డెప్త్ గా ఏం లేదు. సింపుల్ గా కూడా మేము చెప్పడం చేస్తాం. తర్వాత మాకు అవకాశం ఇస్తే మేము దీన్ని కన్క్లూషన్ చేద్దాం. అన్ని ఒకే సమయంలో చెప్పలేమన్నమాట. శ్రీ శక్తి గురించి పిఎంసి ఛానల్లో చెప్పాను. ఫ్రెండ్స్, మీరు పిఎంసి అనుజ పిఎంసి ఛానల్ కి మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే పిఎంసి అనుజ అని టచ్ చేశారంటే నావన్నీ వస్తాయి సార్. నావన్నీ వస్తాయి. లైట్ వర్కర్స్ ఛానల్లో వచ్చినాయి, పిరమిడ్ కాల్ సర్వీస్ లో ఛానల్లో, పత్రిజీ మెడిటేషన్ ఛానల్, అట్లా అన్ని మన ఛానల్స్ మన వాళ్ళు చాలా మంది ఓపెన్ చేశారుగా. పిఎంసి ఛానల్లో కూడా చాలా వచ్చినాయి. నేను చాలా క్లాసులు చెప్పాను. ఫ్రెండ్స్, మీరు నా డౌట్స్ ఉన్నా కూడా నా ఫోన్ నంబర్ తీసుకోండి. 9618381563 9618381563. అది మీరు ఫోన్ నంబర్ తీసుకొని మీకు డౌట్స్ ఏమన్నా కూడా నన్ను అడగొచ్చు. నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఓకేమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇంతకుముందు అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో సారీ, అది నేను ఇప్పుడు చేశాను. ఎవరైనా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడొచ్చు. మీకు ఇప్పుడు ఆప్షన్ వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడదలుచుకోవాల్సిన వాళ్ళు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఎవరు, పేరు చెప్పాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రేణుకా మేడం, మెట్పల్లి మాది. ఓకే, మెట్పల్లి మేడం. చెప్పండి రేణుకా అద్భుతంగా ఉంది మేడం. మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది మేడం మీ క్లాస్. బుక్ కావాలంటే మేడం. థ్యాంక్ యూ సో మచ్. అదే ఇక్కడ సార్ ఇప్పుడే చెప్పారు మాకు బుక్ కావాలని పంపిస్తా అంటే, ఇప్పుడు ఎంతమంది కావాలంటారో వాళ్ళందరూ ఒక్క దగ్గర ఆ సార్ చెప్పారంటే, ఆ సారు ఇంతమందికి మాకు కావాలి, ఇన్ని బుక్స్ మాకు కావాలని చెప్తే నేను మా సార్తో చెప్పి మీకు కొరియర్ లో పంపించడానికి నేను ప్రయత్నం చేస్తా. మీది జగిత్యాలే కదా? జగిత్యాల క్లాస్. జగిత్యాల కూడా మేము రమ్మంటే కూడా వస్తాం మేడం. మాకు దగ్గరే జగిత్యాల. 2 అవర్స్ జర్నీ కదా హైదరాబాద్ కి 2 అవర్స్. మేము క్లాసెస్ కూడా తీసుకుంటాము. 2 అవర్స్ 3 అవర్స్ క్లాసెస్ తీసుకున్నాం. అప్పుడు కావాలంటే కూడా బుక్స్ కూడా తీసుకొని వస్తాం అన్నమాట. మేము క్లాసెస్ కి వెళ్ళినప్పుడల్లా బుక్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం కూడా చేస్తాం అన్నమాట. ఇది మేము ప్రింట్ చేస్తాం. 1000 బుక్స్ అట్లా ప్రింట్ చేయడం, ఇట్లా సేల్ చేయడం చేస్తున్నాం అన్నమాట. ఇది అందరికి అందాలని కనుక అది 4 ఇయర్స్ నుంచి ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనమ్మా. ఇంకా ఎవరికైనా అంతమంది కావాలని పంపిస్తేనా నేను పంపించడం మా సార్ చెప్పి కొరియర్ లో పంపిస్తాను. అంటే లేకుండా అట్లా కూడా క్లాసెస్ కూడా రమ్మంటే కూడా క్లాసెస్ కూడా వస్తాం. మేము క్లాసెస్ కూడా వచ్చి తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న. నమస్తే. మీ పేరు? నా పేరు నాంపెల్లి. మాది
మల్యాల మండల్ నూకపల్లి గ్రామం అమ్మ. ఓకే, గట్టిగా మాట్లాడండి. నూకపల్లి గ్రామం మల్యాల మండలమ్మ. ఓకే. అమ్మా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. మీకు చితకోటి వందనాలమ్మా. చాలా మీ అనుభవాలు అన్ని రకాల ఎంత అద్భుతం అమ్మా. అది ఎట్లా మీరు ఎప్పటి ఏ నుంచి రకంగా చేస్తున్నారు ధ్యానం? మీరు నేను ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను చేయబట్టి 9 నెలలు అవుతుందమ్మా. వెరీ గుడ్. సరే, ఎలా ఉంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా. మనం ఎలాగ ఉండాలి, ఏ విధానంగా ఉండాలి, మనం మాట్లాడిన వరకు ఎంత సత్యంగా మాట్లాడాలి, కొన్ని కోపాలు అనేటివి, కొంత ఎనర్జీ వరకు. వ్యవసాయం చేస్తాను మేడం, నేను వ్యవసాయం అండ్ ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ చేస్తాను. ఎంతో ఓకే. ఎనర్జీ అన్ని రకాల మంచి బాగుంది. అది చాలా అద్భుతం అమ్మా. మెడిటేషన్ అనేది నాకు అందడం ఇది లేటు, కాకపోతే కొన్ని ఏళ్ళ కిందటే నేను ఇప్పుడు అందుకున్నట్టయితే బాగుండనేది నా ఉద్దేశం. కానీ అందింది, సంతోషం అమ్మా. చాలా అందండి నాన్న. మీరు కూడా ఏం చేయాలంటే, నీవు తెలుసుకున్నావు, నువ్వు లాభం పొందావు, నువ్వు ప్రశాంతతను పొందావు, శారీరకంగా మానసికంగా మీరు హ్యాపీ. మరి ఇది అందరికీ అందాలి కదా, అందరికి పంచాలి కదా నాన్న. ఇందులో ₹1 ఖర్చు లేదు కదా. మరి లేదు లేదమ్మా. మీరేం చేయాలి? మీ ఫ్రెండ్లకి, మీ చుట్టాలకి, బంధువులకి అందరికీ వివరించండి, అందరికీ తెలపండి. ఓకేనా? అందరికీ చెప్తున్నామ్మా. చెప్పండి. చెప్పి వెరీ ఆ, గుడ్, వెరీ గుడ్. అంటే అదే మా కావాల్సింది, ఇంకేం లేదు. ఆ, మా సుధాకర్ మాస్టరు ఇక్కడ మాకు అంతా ఒక్క దగ్గరనమ్మా. మేము మధుట్ల అండ్ సుధాకర్ మేకపల్లి. మాస్టర్కే కృతజ్ఞతలు, ఆ, వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకోండి. అదే మరి ఆయన ద్వారా ఎంత వర్క్ జరుగుతుంది, ఎంత గొప్ప వర్క్ చేస్తున్నారు ఆయన. లోక ఆ, కళ్యాణం కోసం వర్క్ చేస్తున్నారు సుధాకర్ సార్కి. చాలా థాంక్స్ ఆయనకే చెప్పాలి. నమస్కారం మాస్టర్ గారు. నమస్తే నాన్న, నమస్తే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. విన్నదాన్ని మనం ఆచరించాలి. ఏదైనా మనం వింటున్నాము, విన్నదాన్ని మన ఆచరణలోకి తెచ్చుకోవడానికి మనం రోజువారీ ప్రయత్నాలు అంటే, ఒక్కసారి వింటే సరిపోదు. దాన్ని 2-3 సార్లు వినాలి. అమ్మా ఒకేసారితో వినంగానే మనకి గుర్తు రావడం గానీ, దాని ఆచరణకు రాదు. ఆచరణలోకి రావాలంటే పదే పదే వింటూ ఉండాలి. ఏదైనా, ఏ జ్ఞానమైనా మనం విన్నదాన్ని 2-3 సార్లు, 4 సార్లు రిపీట్ గా వింటూ ఉండాలి. అప్పుడు మనకు ఆచరణలోకి వస్తుంది. మళ్ళీ ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు కూడా మన ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాం. ఓకేనా? ఓకే అమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.